ప్రెజెంట్ సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి. ఒకటి సంక్రాంతికి వస్తున్నాం గేమ్ చేంజర్ మరియు డాకు మహారాజ్. సంక్రాంతికి వస్తున్నాం అనేది కొద్దిసేపు పక్కన పెడితే 2 పాన్ ఇండియా లెవెల్లో రాబోతున్న సినిమాస్ అంటే డాకు మహారాజ్ అండ్ గేమ్ చేంజర్. గేమ్ చేంజర్కి సంబంధించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. డాకు మహారాజ్కి సంబంధించి పచ్చిగా చెప్పాలంటే గేమ్ చేంజర్ అంత బస్ కూడా దీనికి లేదు. నిన్న వచ్చిన సాంగ్ వల్ల ఆ బస్ కాస్త ఇంకా క్రింజ్ అయిపోయింది అనుకోవచ్చు. మీరేమంటారు? సో ఖచ్చితంగా డాకు మహారాజ్ అయితే ఖచ్చితంగా మాస్ ఆడియన్స్లో వర్కౌట్ అయ్యే స్టోరీ. ఎందుకు అంటే ఈ సినిమా కొంచెం ప్రమోషన్స్లో వెనకబడి ఉండొచ్చు, కానీ వచ్చినాక మటుగా అది ముందుకెళ్ళే సినిమా. ఖచ్చితంగా బాలయ్య గారి అభిమానులు గర్వంగా చెప్పుకునే సినిమా. ఎందుకంటే ఆయన సెకండ్ ఇన్నింగ్స్ లాక్డౌన్ తర్వాత మొదలుపెట్టాడు. అక్కడ నుంచి బాలయ్య అభిమానులు ఎత్తిన కాలర్ ఎత్తింది దించకుండానే ఉన్నారు. అట్లా చేస్తున్నాడు ఆయన. ఒక ఈవెంట్ అయినా, ఒక ప్రోగ్రామ్ అయినా, బయట పబ్లిక్లో బిహేవియర్ అయినా కూడా, ఎక్కడన్నా కూడా ఇంకా అభిమానులు తల దించుకునేలా ఒక్క పని కూడా చేయట్లేదు. సో తల ఎత్తుకునే అవసరం అయితే ఎదురెళ్ళి కొట్టేలాగా అంత అభిమానులకు అంత కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు అనమాట. సో అన్స్టాపుల్ షో ఎంత బాగా వరల్డ్ లెవెల్లో ఫేమస్ అయింది. అట్లానే ఆ కరణ్ జోహార్ ఆ షోల కన్నా, కపిల్ శర్మ షోల కన్నా అన్స్టాపుల్ బాగా క్లిక్ అయింది. అట్లానే ఇప్పుడు దానికి రావాలని మనకి మలయాళం యాక్టర్స్, తమిళ యాక్టర్స్ కూడా మన దగ్గరికి వస్తున్నారు ఈరోజు ప్రమోషన్స్ కోసం అని చెప్పి. సో ఖచ్చితంగా ఆయన ఆ రేంజ్లో ఉన్నారు, హ్యాట్రిక్ హిట్స్లో ఉన్నారు, హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఉన్నారు. సో ఖచ్చితంగా ఈరోజు సీనియర్ హీరోల్లో టాప్ ఫామ్లో ఉన్నదంటే ఖచ్చితంగా బాలయ్య గారు. అది కూడా సెకండ్ ఇన్నింగ్స్లో. సో అది ఏ క్యాలిక్యులేషన్ అన్నా అనుకోండి మీరు, మళ్ళీ దాంట్లో అది ఎక్కువ దీంట్లో ఇది ఎక్కువ అనే దానికన్నా సో ఆల్ యాంగిల్స్లో బాలయ్య గారు టాప్లో ఉన్నారని చెప్పొచ్చు ఈజీగా. సో చిరంజీవి గారు బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక మెట్టు ఎక్కువ ఉండొచ్చు, వెంకటేష్ గారు అభిమానులని ఫ్యామిలీ ఆడియన్స్ సంపాదించుకోవడంలో ఒక మెట్టు ఎక్కువ ఉండొచ్చు. బట్ ఏంటంటే అన్ని అటు ఫ్యామిలీ కానీ, ఇటు మాస్ కానీ, ఇటు బాక్స్ ఆఫీస్ కానీ, ఇటు పబ్లిక్ రెస్పాన్స్ కానీ అన్నింటిలో టాప్లో ఉన్నదంటే ఎక్స్పెరిమెంట్స్ నాగార్జున గారు అంటారు. మరి ఈ కూడా ఆయన వరుసగా చేసిన ఎక్స్పెరిమెంట్సే. సో ఇప్పుడు డాకు మహారాజ్ అంతకన్నా పెద్ద ఎక్స్పెరిమెంట్. సో ఈ సినిమా క్లిక్ అవుద్దా లేదా అనేది మరి డైరెక్టర్ గారికి కూడా టెన్షన్గానే ఉంటుంది. ఎందుకంటే ఒక మంచి స్టోరీతో వస్తున్నారు. ఈయన ఒక ఇంజనీర్ క్యారెక్టర్ చేయబోతున్నారు అని తెలుస్తుంది. అంటే సివిల్ ఆర్ సంథింగ్ చీఫ్ ఇంజనీర్ ఏదో, మరి వాటర్ వర్క్స్ చేస్తారో అది ఏదని తెలియదు. అయితే ఒక చంబల్ అనే ప్రాంతం ఉంటుంది కదా, మనం విక్రమార్కుల్లో చూసాం. అలాంటి ప్రాంతానికి ఒక వాటర్ ప్రాబ్లం వస్తుంది. సో ఖచ్చితంగా విన్న స్టోరీ లాగా అనిపిస్తుంది. దానికి ఈయన ఎలా వెళ్ళి సాల్వ్ చేశాడు, వాళ్ళ ప్రాబ్లంలోకి వెళ్ళి ఈయన ఎలా వాళ్ళకి లీడర్ అయ్యాడు, వాళ్ళని సమస్యలన్నీ ఎలా తీర్చారు అనేది అయితే చాలా బాగా వచ్చింది. గ్రౌండ్ లెవెల్ స్టోరీ అంటే ఇది బేస్ లైన్ ఇది. సో ఇంకా మిగిలిన స్టోరీ ఏంటి అనేది మనకు ఎవరికి తెలియదు. మధ్యలో బాబీ డియోల్ గారు ఎందుకు వస్తారు, ఏంటి హీరోయిన్లు ఎందుకు ఉన్నారు, ఈయన ఆ చిన్న పాప ఎవరు, ఏంటి ఆ పాపకి ఈయన కనెక్షన్ ఏంటి, సో ఇన్ని లింక్స్ ఉన్నాయి అన్నమాట స్టోరీలో. సో బేస్ లైన్ అయితే అది. మళ్ళీ ఇందులో బాబీ డియోల్ గారి గురించి చెప్పుకోవచ్చు. ఆయన ఇంట్లో ఒక ఫైట్ ఉంటుందంట, ఆయనకి ఈయనకి సీన్స్ ఉంటాయంట. అట్లానే హార్స్లీ హిల్స్ ఫైట్ కానీ. సో ప్రతిదీ కూడా మాస్ ఆడియన్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా అని చెప్తున్నారు. సో మరి ప్రొడ్యూసర్ గారు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఆయన యుఎస్ఏ ఈవెంట్లో ప్రీ రిలీజ్ దానికి బిజీగా ఉండి సో ఇక్కడ అప్డేట్స్ ఏమి తొందరగా ఇవ్వలేకపోతున్నారు. అయినా కూడా నేను ఒక సాంగ్ వచ్చింది, అది కూడా సరే క్రింజ్ అయినా కానీ జనాలకు ఎక్కువ రీచ్ అయింది. సో కొన్నిసార్లు ఏంటంటే బయట నచ్చని సాంగ్ కూడా థియేటర్లోకి వెళ్ళినాక నచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫీలింగ్ సాంగ్ అనుకోవచ్చు, స్టార్టింగ్ లో నచ్చలేదు అన్నారు కానీ థియేటర్కి వెళ్ళిన తర్వాత అంటే ఇప్పుడు జనం అంతా కూడా రీల్స్ మీద బతుకుతున్నారు. రీల్స్ లో ఒక 10 సార్లు వినపడితే అది సూపర్ హిట్ సాంగ్ అని ఫిక్స్ అయిపోతున్నారు. సో ఖచ్చితంగా ఈ బాలయ్య గారు వేసిన స్టెప్ ని ఎవరో ఒకరు ప్రాక్టీస్ చేయకుండా ఖచ్చితంగా రీల్స్ అయితే బాగా ప్రాక్టీస్ చేస్తారు. సో మరి ఇంకా అది ఎలా ఉండబోతుంది ఏంటి, ఈ సినిమాలో ఫైట్లు మెయిన్ గా చెప్తున్నారు. సో ప్రతి ఫైట్ కూడా బాలకృష్ణ గారి కెరీర్ లోనే టాప్ గా ఉండబోతున్నాయంట. సో మళ్ళీ నరసింహనాయుడు, సమరసింహారెడ్డి రోజులను గుర్తు చేసే ఫైట్లు, సో యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని కూడా చాలా బాగా వచ్చినాయని చెప్తున్నారు. సో బాబీ గారు లాస్ట్ సంక్రాంతికో అంతకు ముందు సంక్రాంతికి వాల్తేరు వేరైతే, సో మళ్ళీ తర్వాత బాలయ్య గారి దగ్గరికి వచ్చారు. ఖచ్చితంగా మళ్ళీ ఆయనతో కూడా హిట్ కొట్టి ఆయన ఒక మంచి డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోబోతున్నారు. ఇది ఏదైతే హార్స్ పైన స్టోరీ ఆయన ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉందో అది ఫస్ట్ హాఫ్ లో చూపిస్తే లైక్ మొత్తం సెకండ్ అంటే అది ఫ్లాష్ బ్యాక్ స్టోరీనా ఫ్రమ్ నార్మల్ స్టోరీ టు తన ఆ కథలోకి వెళ్తారనేది తెలియదు. సో ఫ్లాష్ బ్యాక్ ఉంటే రొటీన్ అయిపోతుంది. సో కొత్తగా ఏమన్నా బాబీ గారు కొంచెం డిఫరెంట్ గా ఏమన్నా, ఇప్పుడు పవర్ సినిమా చూసుకుంటే అది ట్విస్ట్ అంతా కూడా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. స్టోరీకి ఆయన జైలుకి వస్తా కానీ అంతా ఎక్కడ 90% ఫ్లాష్ బ్యాక్స్ ఉండవు, ఒక్క వాల్తేరు వేరేలో ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. కానీ సో మరి ఇంకా చూసుకుంటే కనుక ఇది ఎలా ఉంటుంది, బాలయ్య గారికి అయితే ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది మ్యాక్సిమం. సో మరి 2 లుక్స్ ఉన్నాయి కాబట్టి ఫ్లాష్ బ్యాక్ అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. సో చూద్దాం.